వెల్కమ్ బ్యాక్ టు బాబు ఆటోటెక్ నెల్లూరు. ఇవాళ మనం వచ్చేసి J10 ఇమో రిలేటెడ్కి సంబంధించింది ఈప్రోమ్ ఐసీలో ఎలా డేటా వేస్తాము. ఒకవేళ డేటా మనం ఇమో ఆఫ్ చేసిన తర్వాత J10 ఈసీఎంలో రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే ఇమో ఆఫ్ చేసిన తర్వాత మనం డ్రైవ్ చేస్తాము. ప్రజెంట్ అయితే వెహికల్ బాగానే ఉంటుంది, రన్నింగ్లో ఉంటుంది. ఒక 50-100 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుంది. అది మనం ఎన్నిసార్లు ఏం చేసినా కూడా ఆ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ ఉండదు. సో ఇప్పుడు దానికి మనకి సొల్యూషన్ ఎలాగా అనేది ఒకసారి చూద్దాము. ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా ఈ కనెక్షన్స్ అంతా ఇచ్చుకుంటాము మన ప్రోగ్రామర్లో. ఈ కనెక్షన్స్ అన్నీ ఇచ్చుకున్న తర్వాత మనం ఇంకా ప్రోగ్రామ్ ఎలా చేయాలి అనేది ఒకసారి చెప్తాను. ఫస్ట్ మన దగ్గర ఉన్న ఇమో ఆఫ్ డేటాని లోడ్ చేద్దాం. లోడ్ చేసిన తర్వాత ఆల్ ఫైల్స్లో డెస్క్టాప్ మీద నేను డేటా పెట్టున్నాను. ఇక్కడ J10 ఇమో ఆఫ్ టెస్టెడ్ ఓకే. ఈ డేటాని మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న డేటా రీడ్ చేద్దాం. ఫస్ట్ రీడ్ చేద్దాము. మన కనెక్షన్స్ అన్నీ క్లియర్గానే ఉన్నాయి. ఓకే, రీడ్ ఈజ్ డన్. రీడ్ అయింది. దీన్ని ఎలా మనం ప్రొటెక్షన్లో చేసుకోవాలి, ఎలా మన ఐసీలోకి రీడ్ చేసుకోవాలి, రైట్ చేసుకోవాలి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం లోడ్ చేసుకున్న డేటాని మన అప్లికేషన్లో కాన్ఫిగర్ చేసుకోవాలి. కాన్ఫిగర్ చేసుకునే ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ డిఫాల్ట్గా ఏమొస్తుందంటే, నేను ఇందాక వేరే విధంగా చేశాను. ఫస్ట్కి ఏంటంటే నో రైట్ ప్రొటెక్షన్ ఆప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి మన రైటింగ్ స్పీడు, దానికి సంబంధించిన వీటికి సంబంధించినవి ఇవి ఏమీ కలిపెట్టకుండా మనం ప్రొటెక్షన్ మాత్రం, ఎందుకంటే మన డేటాని 100 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మన డేటా కరెక్ట్ అయిపోతుంటుంది. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రొటెక్షన్కి వచ్చేసి ఆల్ ప్రొటెక్టెడ్ అని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్ ప్రొటెక్టెడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకుంటాం. రైట్ అయిన తర్వాత రైట్ అయిపోయింది. రైటింగ్ ఫ్యూజెస్ అండ్ లాక్ బిట్స్ ఈజ్ డన్. సో మన డేటా ప్రజెంట్ ప్రొటెక్షన్లోకి అయితే వచ్చేసింది. ఈ ప్రొటెక్షన్ డేటాని ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత కంటిన్యూ. ఇప్పుడు ఈ చిప్ ప్రోగ్రామ్ ఈజ్ డన్. ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. ప్రోగ్రామ్ అయిపోయిన డేటాని మనం ఇక్కడ ఉన్న ఈప్రోమ్ ఐసీలోకి మళ్ళీ రైట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మనకు అప్లికేషన్లో మాత్రమే డేటా ప్రొటెక్షన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఎలా చేయాలంటే మళ్ళీ సేమ్ కాన్ఫిగరేషన్ తర్వాత కంటిన్యూ అయిన తర్వాత సేమ్ మళ్ళీ ఇదే ఉంటుంది. మళ్ళీ రైట్ చేస్తాం. మళ్ళీ రైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఐసీలోకి మన ఈప్రోమ్ ఐసీలోకి అనేది డేటా రైట్ అయిపోతుంది. డేటా రైట్ అయింది, మళ్ళీ ప్రొటెక్షన్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఐసీలోకి డేటా అనేది రైట్ చేద్దాం మన ఈప్రోమ్ ఐసీలోకి. సో రైటింగ్ డేటా, ఎస్, చిప్ ప్రోగ్రామ్ ఈజ్ డన్. ఇప్పుడు మనకి కంప్లీట్గా మన ఈప్రోమ్ డేటా J10 ఇమో ఆఫ్ డేటా ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ మనం వెరిఫై చేసుకుంటాము. వెరిఫికేషన్ ఈజ్ డన్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా మనం J10 ఈప్రోమ్ని ప్రొటెక్షన్ తోటే మనం క్యాలిబ్రేట్ చేసేసుకునేసి ఫర్దర్గా ఇమో ఇష్యూస్ లేకుండా ఈ విధంగా మనం ప్రోగ్రామ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.